అస్తిత్వం కోసం, మాలల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, మాలల యొక్క ఐక్యతని యావత్ ప్రపంచానికి చాటి చెప్పడం కోసం, అదేవిధంగా మాలలు మనువాదులు అని చెప్పేసి, మాలలు దొబ్బుగా తింటారని చెప్పేసి ఎవరైతే మాలల మీద అవాకులు చెవాకులు విషప్రచారం చేస్తున్నారో వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పేసి డిసెంబర్ 1న మేము మాలల మహాగర్జన పెట్టిన తప్పిస్తే ఇది ఏ కులానికో వ్యతిరేకం కాదు, ఏ మతానికో ఏ వర్గానికో వ్యతిరేకంగా పెట్టలేదు. అయినా కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రంగా ఉన్నటువంటి యావత్ మాల సమాజం 6 నుంచి 7 లక్షల మంది అక్కడి స్వచ్ఛందంగా ఏ రాజకీయ నాయకుల యొక్క సంబంధం లేకుండా, ఏ పార్టీ మద్దతు లేకుండా, ఏ వర్గం మద్దతు లేకుండా అక్కడి లక్షలాదిగా తరలిచ్చి మా ఆత్మ గౌరవాన్ని చూపిస్తామని చెప్పేసి అక్కడికి మాల సమాజం కదిలొచ్చింది. ఇవాళ మాల సమాజం అక్కడికి కదిలొచ్చిన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు మాలల యొక్క ఐక్యతను, మాలల యొక్క ఆత్మ గౌరవ నినాదాన్ని అర్చిస్తున్నటువంటి సందర్భంలో మందకృష్ణ మాదిగ నిన్న మాలల మీద విషం కక్కడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మందకృష్ణ మాదిగ అంటే మాకు అపారమైన గౌరవం ఉన్నది. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒక అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అంతరాని జాతి అయినటువంటి మాదిగల యొక్క ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నటువంటి మందకృష్ణ అంటే మాకు అపారమైన గౌరవం ఉన్నది. కానీ నిన్న ఆయన వివేక్ వెంకటస్వామి మీద, మాలల మీద తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము ఒకటే చెప్తున్నాం, మేము మాదిగలకు వ్యతిరేకం కాదు, కానీ కేవలం కొంతమంది మాదిగ నాయకులు, కొంతమంది మాదిగ మేధావులు మాలలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నినాదాలకు, వారి యొక్క వ్యాఖ్యలకు మాత్రం వ్యతిరేకం. మొన్న జరిగినటువంటి డిసెంబర్ 1 మీటింగ్ ని మాదిగలు కూడా అర్చిస్తున్న సందర్భం ఉన్నది. అరే, ఏ పార్టీ సంబంధం లేకుండా, ఏ నాయకుడి సంబంధం లేకుండా మా సోదర కులమైనటువంటి మాలలందరూ కూడా హైదరాబాద్ ని బ్లూమయం చేసి అంబేద్కర్ వారసులుగా నిరూపించుకున్నారని చెప్పేసి మాదిగలు మిగిలిన కులాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంలో కేవలం మందకృష్ణ మాదిగ మాత్రమే ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఏ ఏజెంట్ గా ఉండి మాలల మీద విషయం చెప్తుందని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై భీమ్, జై మాల.